గురురగ్నిర్ద్విజాతీనాం వర్ణానాం బ్రహ్మణో గురుః పతిరేవ గురుస్త్రీణాం సర్వస్యాభ్యాగతో గురుః. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక ఎవరెవరికి ఎవరెవరు గురువు అవుతారు అంటే కనుక మొదట 3 వర్ణాల వారికి కూడా అగ్నియే గురువు, అంటే గురు సమానుడు అవుతాడు. చేతనంటే కనుక గురువును పూజిస్తూ ఉంటారు, అగ్నిని పూజిస్తూ ఉంటారు, అగ్నిని ఆరాధన చేస్తూ ఉంటారు. కాబట్టి 3 వర్ణాల వారికి కూడా అగ్నియే గురువు అవుతాడట. అలాగే వర్ణాలకు వేదవేత్త గురువు, అంటే ఈ వర్ణాలన్నిటికి సంబంధించినటువంటి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులందరికీ కూడా ఎవరు గురువు అవుతాడు అంటే కనుక వేదవేత్త గురువు అవుతాడు. కారణం ఏంటంటే కనుక వేదము అంటే ఏంటి? విజ్ఞానము అని అర్థం. జ్ఞానము విజ్ఞానము, విజ్ఞానం అంతా కూడా ఇందులో ఉంది అంటే కనుక వేదంలో ఉంది. ఎందుకంటే సకల శాస్త్రాలు సకల ధర్మాలు అన్ని రకాలు కూడా వేదంలోనే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే వేదాలు అధ్యయనం చేస్తారో, వేదానికి భాష్యం అంటే దాని యొక్క అర్థాన్ని తెలుసుకోగలుగుతారో, వాళ్ళందరూ కూడా అందరికీ చెప్పేటటువంటి వారు ఎవరైతే ఉంటారో, భాష్యాన్ని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా గురు సమానులు. అంటే 4 వర్ణాల వారికి కూడా వేదవేత్త గురువు, అంటే వేదం చదువుకున్న వాడే గురువు అవుతాడు. అలాగే స్త్రీలకు భర్తయే గురువు. కారణం ఏమిటి అంటే కనుక స్త్రీలు కొంచెం బాహ్య ప్రపంచాన్ని లేదా బయట ఉండేటటువంటి సమాజాన్ని తక్కువగా తెలుసుకుంటారు. కారణం ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల యొక్క అనుసంధానంలో పెరగడం, లేదా స్కూల్కో లేకపోతే కాలేజీలకు వెళ్ళి రావడమే తప్ప అబ్బాయిలు తిరిగినట్టుగా ప్రపంచాన్ని ఎక్కువగా తిరగడం కానీ, లేదా అనేక రకాల సమాజంలో ఉండేటువంటి కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం ఉండేటటువంటి స్త్రీలకు ఆ ఇబ్బంది లేదు. పురుషులతో సమానంగానే అన్ని రకాల వ్యవస్థలోనూ కూడా బాగా అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. ప్రపంచ జ్ఞానం బ్రహ్మాండంగా తెలుస్తోంది. కానీ లెక్క ప్రకారంగా చెప్పాలంటే కాస్త ప్రపంచ జ్ఞానం స్త్రీల కన్నా పురుషులకు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అనేక రకాల విషయాలు వాళ్ళు అవగాహన తెచ్చుకుంటారు. కాబట్టి సాధారణంగా స్త్రీకి భర్తయే గురువు అవుతాడు. ఎందుకంటే భర్త వయసుకి భార్య వయసుకి కూడా తేడా ఉంటుంది. కాబట్టి వయసులో కొంచెం పెద్దవాడు అవ్వడం చేత, కాస్త అనుభవం ఉండడం కారణం చేత కూడా గురువు అనేటటువంటి భావనతోటి భర్తను ఈ రకంగా గురువుగా భావించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి స్త్రీకి భర్తయే గురువు అవుతాడు. అలాగే అందరికీ గురువు అతిథి లేదా అభ్యాగతుడు అవుతాడట. కారణం ఏమిటి అంటే కనుక అతిథి అభ్యాగత స్వయం విష్ణు అంటారు మనకి సంస్కృతంలో. కారణం ఏమిటంటే కనుక స్వయం విష్ణు అంటే అతిథి అభ్యాగతులు వాళ్ళు ఎప్పుడూ కూడా ఏమిటి అంటే కనుక అతిథి లేదా అభ్యాగతుడు అంటే అప్పటికప్పుడు వచ్చేటటువంటి వాడు. ఎక్కడి నుంచి వస్తాడు అంటే ఏదో పక్క ఊరు నుంచో, లేకపోతే పక్క రాష్ట్రం నుంచో, తీర్థయాత్ర నుంచో, ఏదో ఒక ప్రదేశం నుంచో, ఏదో ఒక మహానుభావుడి దగ్గర నుంచి ఏదో గుడికి వెళ్ళో, లేకపోతే ఎక్కడో ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళో వస్తూ ఉంటాడు. అయితే అనేక రకాల ప్రపంచాలని, అనేక రకాల రాష్ట్రాలని, అనేక రకాల దేశాలను చూసినటువంటి అతిథి వచ్చినటువంటి విషయాలను, అనేక రకాల విషయాలను మనకు చెప్తాడు. అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం గొప్పతనం ఉంది, లేకపోతే ఏ సత్పురుషులు ఏ శక్తి ఉంది, ఏ అమ్మవారిలో ఏ శక్తి ఉంది, ఏ ప్రదేశంలో ఏ వింతలు ఉన్నాయి, ఏ విచిత్రాలు ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి అద్భుతాలు చూశాడు వీడు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి అతిథి చెప్తాడు. కాబట్టి మనకి తెలియని విషయాలను చెప్పేటటువంటి ఇప్పుడు గురువు అవుతాడు. కాబట్టి ఆ రకంగా అతిథి అభ్యాగతులు అంటే అతిథులు అందరూ కూడా మనకి గురు సమానులు అవుతారు. కాబట్టి వాళ్ళని గురువులా భావించాలి తప్ప వీడేడ్రావు ఇప్పుడు వచ్చాడు ఎప్పుడు పోతాడు అనుకోకూడదు. వచ్చిన వాడి దగ్గర కూర్చుని దాని కాసేపు మాట్లాడితే అనేక రకాల విషయాలు, అనేక రకాల విజ్ఞానపరమైన విషయాలు, ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది. అంచేత ఈ రకంగా వీళ్ళందరూ గురు సమానులు అవుతారు అని. అలాగే యథా చతుర్భిః కనకం పరీక్ష్యతే నిఘర్షణ ఛేదన తాపతాడనైః తదా చతుర్భిః పురుష పరీక్ష్యతే త్యాగేన శీలేన గుణేన కర్మణ. అంటే బంగారాన్ని మనం పరీక్ష చేయడానికి ఏ రకంగా పరీక్ష చేస్తాం? 4 రకాలుగా పరీక్ష చేస్తారు. బంగారాన్ని ఎలా పరీక్ష చేయాలంటే కనుక మొట్టమొదట రుద్దడం. చూడండి, బంగారాన్ని సాధారణంగా గీటు పెట్టడం అంటారు. గీటు పెట్టడం అంటే దేనికైనా వేసి గీస్తారనమాట. గీస్తే ఆ గీటుని బట్టి ఆ బంగారం నిజమైన బంగారమా కాదా తెలుస్తుంది. లేదా మనం ఇచ్చిన బంగారాన్ని గీటు ఉంచుకున్నట్లయితే మళ్ళీ తర్వాత మనం ఆ బంగారం వస్తువు చేయించుకున్న తర్వాత అది మన బంగారమా కాదా అనే విషయం కూడా తెలుస్తుంది. అంచేత బంగారాన్ని రుద్దడం ద్వారా తెలుసుకుంటారు. అలాగే ఇంకో విధానం ఏంటి? కత్తిరించడం. బంగారాన్ని కత్తిరిస్తే మధ్యలో ఉండేది బంగారమా, లేకపోతే మధ్యలో ఏదైనా రాగి కలిసిందా, పైన పూత ఏమైనా పెట్టేశారా అనే విషయం తెలుస్తుంది. అంచేత బంగారాన్ని రుద్దడం ద్వారా, కత్తిరించడం ద్వారా, ఇంకొకటి నిప్పులో వేయడం ద్వారా. సాధారణంగా బాగా కాల్చేసామనుకోండి బంగారాన్ని, ఆటోమేటిక్గానే బంగారమా కాదా అనే విషయం తెలిసిపోతుంది. అందులో నిజంగా ఏదైనా కలిసింది అనే విషయం కూడా తెలిసిపోతుంది. అందులో మట్టి ఎంత ఉందో బయటకు వచ్చేస్తుంది. అంచేత ఆ రకంగా. తర్వాత సుత్తుతో కట్టడం. సుత్తుతో కొట్టినా కూడా బంగారం అనేటువంటి బంగారమా కాదా అనే విషయం తెలిసిపోతుంది. ఏం చేద్దారంటే సుత్తుతో కొట్టినప్పుడు పైన నిజంగా ఏదైనా పోతుంటే కనుక పక్కకు పోతుంది. కాబట్టి నిజమైన బంగారం అయితే కనుక ఆ రంగు అలాగే ఉంటుంది. ఎంత కొట్టినా కూడా బంగారంలాగే కనపడుతుంది. కాబట్టి బంగారాన్ని రుద్దడం ద్వారా, అలాగే కత్తిరించడం ద్వారా, నిప్పులో వేయడం ద్వారా, సుత్తుతో కొట్టడం ద్వారా అది బంగారమా కాదా అని ఎలాగైతే తెలుసుకుంటూ ఉంటామో, అలాగే మానవుడు మంచివాడా, సమర్థుడా లేదా గొప్పవాడా అనే విషయాన్ని
గుణవంతుడా కాదా అనే విషయాన్ని, అంటే మేలిమి బంగారమా కాదా అనే విషయాన్ని, అంటే మనుషుల్లో కూడా బంగారాలు ఉంటారు కదా, అంటే అన్ని రకాల గుణాలు కలిగినవాడు బంగారంతో సమానం అనమాట. కాబట్టి మంచి మనిషి అని ఎలా తెలుసుకుంటారు అంటే కనుక ఈ రకంగా తెలుసుకోవాలి. ఏమిటంటే కనుక వాడి యొక్క నైజాలు ఎలా ఉండాలంటే కనుక త్యాగ గుణం ఉందా లేదా వాడికి. మొట్టమొదట కావాల్సింది ఏంటి? 10 మందికి సహాయం చేస్తున్నాడా, ఆపదలో ఆదుకుంటున్నాడా, లేదా దానం చేస్తున్నాడా, లేదా ఎంతసేపు స్వార్థంగా వాడే తింటున్నాడా. ఈ త్యాగ గుణం ఉందా లేదా అనే విషయాన్ని ఫస్ట్ టెస్ట్ చేయాలి ఒక మనిషిలో. అలాగే శీలము అంటే ఏంటి అంటే కనుక మనందరికీ తెలిసిందే. ప్రతిదానికి చెలించిపోయి, ప్రతిదానికి వ్యసనాల పాలైపోయి, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, రకరకాలు కామితాలు, కోరికలు, శారీరక వాంఛలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, శీలం లేనట్టు అనమాట. అలాగే గుణము కలవాడా లేదా. గుణము అంటే ఏంటి అంటే కనుక వాడిలో ఉండేటటువంటి గుణాలు. ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి, రాముడిలో 16 రకాల గుణాలు స్పష్టంగా ఉండడం వల్ల రాముడు మహానుభావుడు అయ్యాడు. అంచేత మనలో కూడా మంచి గుణాలు ఉన్నాయా లేవా, లేదా మంచి లక్షణాలు ఉన్నాయా లేవా. అలాగే కర్మను బట్టి, అంటే మనం చేసే పని, ఎటువంటి పని చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, న్యాయంగా సంపాదిస్తున్నామా, అన్యాయంగా సంపాదిస్తున్నామా, పక్కవాడిని పాడు చేసి సంపాదిస్తున్నామా, లేదా కష్టపడుతున్నామా, లేదా మనం చేసే కష్టంలో ఎంతవరకు నిజాయితీ ఉంది, ఇలాంటి విషయాలన్నింటినీ బట్టి కూడా మనిషి గొప్పవాడా కాదా అనే విషయాన్ని, అంటే బంగారాన్ని ఎలాగైతే 4 రకాల పరీక్షలు చేసి తెలుసుకుంటామో, మనిషిలో త్యాగ గుణము, శీలము, గుణము, కర్మ, ఈ 4 విషయాల్ని బట్టి వాడు గొప్పవాడా కాదా తెలుసుకుంటాం. అయితే ఈ విషయాలు ఎప్పుడు పనిచేస్తాయి అంటే కనుక మనం ఎవరికైనా పిల్లనివ్వాలన్నా, లేదా అల్లుడిని తెచ్చుకోవాలన్నా, లేదా ఎవరినైనా నమ్మి పెట్టుబడులు పెట్టాలన్నా, లేకపోతే ఎవరినైనా దత్తత తీసుకోవాలి అన్నా, లేదా ఎవరికైనా సరే మనం, అంటే మనలో ఉండేటటువంటి వ్యవస్థ ఏదైనా ఎవరికైనా అప్పచెప్పాలన్నా కూడా ఇలాంటి విషయాలు అవతల వాడిని టెస్ట్ చేయడానికి, గుణవంతుడా కదా టెస్ట్ చేసినట్లయితే కనుక, ఈ కోణాల్లో టెస్ట్ చేసినట్లయితే వాడు ఎవడు అనే విషయం తెలిసిపోతుంది. అలాగే ఇంకా అద్భుతమైన విషయం అని చెప్పాడు చాణక్యుడు. ఏమిటి అంటే కనుక తావత్ భయేషు భేతవ్యం యావత్ భయం అనాగతం ఆగతంతు భయం దృష్ట్యా ప్రహర్తవ్య మశంకయ. అంటే దీని అర్థం ఏంటంటే కనుక జీవితంలో మనిషి అనేవాడు భయపడకుండా ఉండడం. ఏదో ఒక సందర్భంలో భయపడతాడు. కొంతమంది రాత్రికి భయపడతారు, కొంతమంది మనుషులకు భయపడతారు, కొంతమంది అప్పుకు భయపడతారు, కొంతమంది అనేక రకాల చదువుకు భయపడతారు. అలాగ భయాలు అనేవి జీవితంలో ఉంటాయి మనిషికి. అనేక కారణాల్లో ఉంటాయి మనిషికి భయాలు. అయితే ఈ భయం సాధారణంగా సహజం. కానీ ఊరికే ప్రతి చిన్న విషయానికి భయపడిపోవడం, భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందేమో అని భయపడిపోవడం, భవిష్యత్తులో ఏదో ప్రళయం వచ్చేస్తుందేమో అని భయపడిపోవడం, ఏదైనా చిన్న వ్యాధులు వస్తే మనం చచ్చిపోతామేమో అని భయపడిపోవడం, ఎక్కడో ఎవరో ఏదో ప్రమాదంలో చనిపోతే, లేకపోతే రైలు ప్రయాణంలోనో లేకపోతే ఫ్లైట్ ప్రయాణంలో చనిపోయారంటే ఇంక మనం కూడా ఫ్లైట్ ఎక్కితే చనిపోతామేమో అని భయపట్టేయడం, ఇలాంటి భయాలు ఉంటాయి చూసారు, అవి చాలా ప్రమాదకరం. ఒక భయాన్ని చూసి మనం భయం మొదలెడింది అంటే మన జీవితంలో మనకు కూడా అలాగే అవుతుంది, మనం అలా అయిపోతాం, మనం అలాగే చచ్చిపోతాం. దారిలో వెళ్ళేవాడు ఉంటాడు, యాక్సిడెంట్ ఏదో చూస్తాడు, యాక్సిడెంట్లో నిజంగానే అవడో మొత్తం మీద రక్తం కక్కుని చనిపోయే పరిస్థితిలో ఉంటాడు. అది చూసి బండి నడపడం మానేసి పక్కన కూర్చొని భయపడిపోతూ కూర్చుంటే, చూసి జాగ్రత్త పడాలి కానీ భయపడిపోకూడదు. అంచేత భయాన్ని చూసి భయాన్ని పడిపోతూ భయం పెంచేసుకుంటూ జీవితంలో ఆ భయం అనేటటువంటి ఒక వ్యాధిలా తయారైపోవడం చాలా ప్రమాదకరం. కాబట్టి ఎప్పుడు కూడా భయం జాగ్రత్త కారణం అవ్వాలి కానీ భయం జీవితాన్ని నాశనం చేయకూడదు. అంచేత అలాంటి విషయాల్లో ధైర్యాన్ని తెచ్చుకుని ముందరకు వెళ్ళాలి అని చెప్తున్నాడు ఇక్కడ చాణక్యుడు. అలాగే ఏకోదర సమద్భూత ఏకనక్షత్ర జాతకాహ నభవంతి సమాశీలే యథా బద్రీ కంటకాహ. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక సాధారణంగా మనం పుట్టేటప్పుడు ఒకే తల్లికి అబ్బాయి అమ్మాయి పుడతారు, ఒకే తల్లికి ఒకే రక్తం పంచుకుని పుడతారు. కానీ వాళ్ళ జీవితాలు రెండు ఒకేలా ఉంటాయా అంటే ఉండవు. పోనీ ఒకళ్ళు ముందర పుట్టారు, ఒకళ్ళు సంవత్సరం తర్వాత పుట్టారు అనుకుందాం. కొంతమంది ఒకేసారి పుడతారు, కవాల పిల్లలు అంటూ ఉంటారు కదా, ఒకే సమయానికి క్షణం గ్యాప్ కూడా లేకుండా పుడుతూ ఉంటారు, లేదా ఒక 2-3 క్షణాలు లేకపోతే ఒక 1 నిమిషం తేడాలోనూ పుడుతూ ఉంటారు. వాళ్ళిద్దరితో ఇంచుమించు ఒకే జన్మ నక్షత్రం అవుతుంది, అలాగే ఒకే లగ్నం అవుతుంది, ఒకే జన్మకొండలు అవుతుంది, ఏమీ తేడా ఉండదు. కానీ వాళ్ళిద్దరూ ఒకేలా బిహేవ్ చేస్తారా అంటే చాలా శాతం చెయ్యరు. ఇద్దరికి ఒకే లక్షణాలు ఉంటాయా, ఒకే ఆలోచన ఉంటుందా, ప్రవర్తన ఒకేలా ఉంటుందా అంటే ఉండదు. మరి ఇద్దరు ఒకే నక్షత్రానికి పుట్టారు, ఒకే లగ్నానికి పుట్టారు, ఇద్దరు జాతకం ఒకటే అన్నప్పుడు ఇద్దరు అభిరుచులు, ఇద్దరు లక్షణాలు, ఇద్దరు కోరికలు అన్నీ ఒకేలా ఉండాలి కదా, జాతకం ప్రకారంగా చూసుకున్నా లేకపోతే ఎలా చూసుకున్నా కూడాను. కానీ ఎందుకు ఉండరు, ఒకేలా ఎందుకు ఉండరు, ఒకే గుణాలు ఎందుకు ఉండవు అంటే కనుక దీనికి ఒక అద్భుతమైనటువంటి, అంటే సనాతన ధర్మం అంతా కూడా దేనివల్ల నిలబడిందో, సనాతన ధర్మానికి ఆయువు పట్టేదో, ఏదైతే సనాతన ధర్మాన్ని నిలబెడుతోందో అది కారణం అవుతుంది. ఏమిటది అంటే కనుక ప్రారబ్ధ కర్మ, పూర్వజన్మ సుకృత కర్మ. ఇది కర్మ సిద్ధాంతం అనేది లేకపోతే కనుక అసలు హైందవ మతానికి అసలు ప్లాట్ఫామే లేదు.
కదా. అంచేత కర్మ సిద్ధాంతాన్ని బట్టే మన హిందూ మతం అంతా కూడా ఆధారపడింది, సనాతన ధర్మం అంతా కూడా ఆధారపడింది. కాబట్టి పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృత దుష్కృత కర్మలను బట్టి ఈ జన్మలో వాడు పుట్టినా, వాడు పెరిగినా, వాడు సంపాదించినా, వాడికి పెళ్ళైనా, భార్య పిల్లలు కలిగినా, ఒకే తల్లికి ఒకే క్షణంలో పుట్టి ఒకడు కుబేరుడైనా, ఒకడు లేకపోతే కనుక ఎందుకు పనికిరానటువంటి భిక్షాధికారి అయినా కూడా, ఒక లక్షాధికారి అయినా కూడా తేడా ఎందుకు ఉంటుంది అంటే పూర్వజన్మలో చేసిన పుణ్యం, పూర్వజన్మలో చేసిన దానం, గత జన్మలో చేసిన కర్మ ఖచ్చితంగా ఈ జీవితంలో ఈ జన్మలో ఆపాదించబడతాయి. కాబట్టి ఒకే క్షణంలో ఒకే జాతకానికి పుట్టినా కూడా ఇద్దరి జీవితాలు ఒకేలా ఉండవు. ఇప్పుడు రేగుపళ్ళు ఉన్నాయండి, రేగుపళ్ళకి ముళ్ళు ఉంటాయి, అన్ని ముళ్ళు ఒకేలా ఉండవు, కావాలంటే చూసుకోండి. అంచేత రేగిపండు చెట్టుకు ముళ్ళులు ఎలాగైతే అనేక రకాల వ్యత్యాసాలు ఉంటాయో అలాగే ఒకే మనిషికి పుట్టినా కూడా, ఒకే సమయంలో పుట్టినా కూడా తేడాలు ఉంటాయి. అంతే. ఎందుకండి మన వేళ్ళు ఉన్నాయా, వేళ్ల మీద ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి చూడండి. అందరు మనుషులకి ఒకే రకం ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండవు. అందుకనే మన ఫింగర్ ప్రింట్ మనం వేసామంటే కనుక తంబు మళ్ళీ ఇంకొకటి తంబు వేస్తే పని అవ్వదు. సృష్టిలో అదొక విచిత్రం, భగవత లీల. నిజంగా చెప్పాలంటే కనుక చూడడానికి ఫింగర్ ప్రింట్స్ అందరికీ ఒకేలా ఉంటాయి, మనం గుర్తుపట్టలేము, కానీ అణువణువు తేడాలు ఉంటూ ఉంటాయి. అంతెందుకండి మన వేళ్ళ దగ్గర ఉండేటటువంటి ఈ ఫింగర్ ప్రింట్స్ చూసుకోండి, పక్క వేలు చూసుకోండి, ఆ పక్క వేలు చూసుకోండి, ఒకదానికి అలా పోలిక ఉండదు. ఇలాగేమిటయ్యా అంటే కనుక ఎలాగైతే ఒక చేతికి ఉండేటువంటి ఫింగర్ ప్రింట్సే ఒకే రకంగా లేనప్పుడు ఒక తల్లికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండడం అనేటువంటి పూర్వజన్మ సుకృత ప్రారంభ కర్మను బట్టి ఉంటుంది తప్ప ఒకేలా ఆలోచించి ఒకేలా జీవించే పరిస్థితులు అయితే చాలా శాతం 100కి 95-96% ఉండదు. ఎక్కడో అక్కడక్కడ ఇద్దరు ఒకేలా ఉండడం, ఒకేలా మాట్లాడడం, ఒకేలా ఉండడం అనేటటువంటి ఒకే గుణాలు ఉంటాయి తప్ప చాలా శాతం ఉండవు అని ఇక్కడ మనకు చాణక్యుడు చెప్పాడు. ఇంకా ఇలాంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయి, అవి తదుపరి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్వస్తి.